God can't let you go just because you say you're sorry. Just like my dad can't let me go in the court as if he's a judge just because I say I'm sorry. కాబట్టి దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగావు కాబట్టి దేవుడు నిన్ను విడిపించలేడు. ఏ విధంగా అయితే ఈ భూ సంబంధమైన ఒక న్యాయాధిపతి అయిన తండ్రి తన కుమారుణ్ణి విడిపించలేడు, ఆ విధంగా I may be sincere, but I still need to be punished for the crime I committed. నేను యథార్థంగా ఒప్పుకోవచ్చు, అయినా కానీ నేను చేసిన నేరానికి శిక్ష పడాల్సిందే. And there's something else that my dad as a judge could do though and still uphold the principles of justice. కాబట్టి ఆ న్యాయానికి ఉన్న విలువలకు కట్టుబడి కూడా నా తండ్రి అయిన న్యాయాధిపతి అక్కడ ఒక విషయం చేయొచ్చు. Let's say the punishment for my crime is a huge amount of money. Let's say ₹1,000,000. ఉదాహరణకి నేను చేసిన నేరానికి జరిమానా ఎంతో ఎక్కువ డబ్బు కట్టాల్సి వచ్చింది అనుకోండి. ఉదాహరణకి ఒక 10 లక్షలు అనుకుందాం. Is what I have to pay as a fine. And my father is the judge and he writes the verdict, you are fined ₹1,000,000 or you go to jail. నా తండ్రి అక్కడ న్యాయాధిపతిగా ఉండి నీవు చేసిన నేరానికి శిక్షగా 10 లక్షలు జరిమానా విధిస్తున్నాను, లేనట్లయితే నీవు జైల్లోకి వెళ్ళాలి అని తీర్పు రాశాడు. And it looks to me as though my dad is being very hard on me. No, he isn't. చూడటానికి ఎలా ఉంటుందంటే ఇదేంటి నా తండ్రి నా ఎళ్ళ ఇంత కఠినంగా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ కాదు. He's just upholding the principles of justice, న్యాయానికి ఉండే విలువలకు కట్టుబడి ఆయన ఉన్నాడు, which he has to do as a judge. ఒక న్యాయాధిపతిగా ఆయన అక్కడ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. That's what God has to do too. దేవుడు కూడా అదే చేయాలి అక్కడ. But once he has convicted me and declared the fine that I have to pay, he can step down from that chair, take off his judge's robes and come to me as my father, take out his own personal checkbook and sign a check for ₹1,000,000 and give it to me and say, son, go and pay your fine. నాకు ఆ శిక్ష విధించిన తర్వాత ఆయన ఆ కుర్చీలోంచి లేచి వచ్చి న్యాయాధిపతి యొక్క వస్త్రమును తీసివేసి తన వ్యక్తిగత చెక్ బుక్ తీసుకొని 10 లక్షలకు చెక్కు రాసి, నా కుమారుడా ఇప్పుడు నీకు విధించబడిన జరిమానాను కట్టవచ్చు అని నాకు ఇవ్వచ్చు. You see what he's done? He has upheld the principles of justice. Nobody can accuse him of showing any partiality to me. చూసారా ఇప్పుడు ఆయన ఏం చేశాడు? న్యాయానికి ఎటువంటి విలువలు ఉన్నాయో వాటన్నిటికీ ఆయన కట్టుబడి నువ్వు పక్షపాతం చూపించావు అని ఎవ్వరూ చెప్పకుండా కూడా ఆయన నిలబడ్డాడు అక్కడ. He fined me the highest penalty that the law demanded. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఎంతైతే జరిమానా విధించాలో అంతా కూడా ఆయన విధించాడు. And I can't accuse him of saying he doesn't love me because he paid the penalty himself. ఇప్పుడు నేను చూసినట్లయితే నేను కూడా నా తండ్రిని నిందించలేను, ఆయన నాకు జరిమానా విధించాడని, ఎందుకంటే ఆ జరిమానాను ఆయనే కట్టాడు. And what a huge price he paid in order that I might be free. కాబట్టి నేను విడిపించబడటానికి ఆయన ఎంత గొప్ప వెల చెల్లించాడో కదా. That makes me love him tremendously. అది నన్ను ఏం చేస్తుందంటే ఆయన్ను నేను ఎంతగానో ప్రేమించటానికి నాకు సహాయం చేస్తుంది. Now this is what God has really done. దేవుడు కూడా నిజంగా ఇలానే చేశాడు. He says the wages of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. That's the punishment you deserve. ఆ శిక్షకు నువ్వు అర్హుడివి. Not just physical death. Physical death is only one part of all that God calls death. కేవలం భౌతిక సంబంధమైన మరణం గురించి కాదు ఇది. దేవుడు మరణము అని చెప్పిన దాంట్లో భౌతిక మరణం అనేది ఒక విషయం. Man is spirit, soul and body and everything dies. It's being cut off and separated from God for eternity. That's what death means. ఇక్కడ మరణం అంటే మానవంలో ఉన్న ఆత్మ, ప్రాణము, దేహము ఇవన్నీ కూడా నిత్యత్వము దేవునితో వేరుపరచబడి ఉంటాయి. And the Lord says, I have to punish you with that punishment. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అలాంటి శిక్షను నీకు నేను విధించాలి. నిజానికి the law demands it. ధర్మశాస్త్రం అదే కోరుకుంటుంది. But then he came down in the form of man and known as Jesus Christ and took that punishment on himself. కానీ దేవుడే ఒక మానవునిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలో వచ్చి ఆ శిక్షనంతటిని ఆయనే భరించాడు.
Not only physical death on the cross, but when he died on the cross, he was forsaken by his Father for 3 hours. కేవలం ఆయన భౌతిక సంబంధమైన మరణించటం మాత్రమే కాదు, కానీ ఆ సిలువలో 3 గంటలు తండ్రి చేత విడనాడబడ్డాడు. And he took that spiritual punishment too. ఆ ఆత్మ సంబంధమైన శిక్షనంతటిని ఆయన భరించాడు కూడా. And now I can be free. This is the basis of God's forgiveness. ఇప్పుడు నేను విడిపించబడ్డాను. దేవుడు మానవుని క్షమించటానికి ఇదే ఆధారం. And this is why the message of the Christian gospel is so unique. అందుకే మనం చూసినట్లయితే క్రైస్తవ సువార్త అనేది ఎంతో విశిష్టంగా ఉంటుంది వేరే వాళ్ళతో పోల్చి చూసినట్లయితే. Because of two things. How do we know that God accepted this sacrifice of his son on the cross? ఆ సిలువలో దేవుని యొక్క కుమారుడు అర్పించిన ఆ బలిని దేవుడు అంగీకరించాడు. One proof that after he was buried on the third day he rose from the dead, and that was the proof that God gave to man by raising his son from the dead, that I have accepted that sacrifice. దేవుడు ఆ అర్పణను అంగీకరించాను అంటానికి రుజువు ఏంటంటే ఆయన సమాధిలో పాతిపెట్టబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని 3వ దినమున తిరిగి లేపాడు, పునరుద్ధానుడయ్యాడు. నేను ఆ అర్పణను అంగీకరించాను అంటానికి ఇదే రుజువు. So if Christ had not risen from the dead, then we would have no proof that the Father had accepted that sacrifice. క్రీస్తు మరణంలో నుండి పునరుద్ధానుడు కానట్లయితే తండ్రి ఆ అర్పణను అంగీకరించాడు అంటానికి రుజువు ఉండేది కాదు. But the fact that God raised him from the dead after 3 days is the clearest proof that God's accepted his sacrifice. దేవుడు 3వ దినమున ఆయన్ని తిరిగి లేపాడు, ఆ అర్పణను ఆయన అంగీకరించాడు అంటానికి అదే రుజువు. So the basis of God's forgiveness is the unique message of the Christian gospel. కాబట్టి దేవుడు మానవుల్ని ఎందుకు క్షమిస్తున్నాడు అన్నదానికి ఆధారం ఏంటంటే అదే క్రైస్తవుల యొక్క సువార్త యొక్క విశిష్టత. అది Two things. One, Christ died for our sins on the cross. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు మన పాపముల నిమిత్తము శిలువలో మరణించాడు. And second, he rose up from the dead after 3 days. రెండవది ఏంటంటే 3వ దినమున మరణము నుండి ఆయన్ను లేపాడు. The Christian faith is founded on these two unchangeable facts. క్రైస్తవ విశ్వాసం అనేది మార్పు లేని ఈ 2 సత్యాలను ఆధారం చేసుకొని ఉంటుంది. And in these two areas, Christ is unique. ఈ 2 విషయాల్లో కూడా క్రీస్తు ఎంతో విశిష్టంగా ఉన్నాడు. There is no religion in the world where any leader has ever even claimed to die for the sins of the world. ఈ లోకంలో ఏ మతంలో కూడా ఏ మత నాయకుడు కూడా ఈ లోక పాపముల గురించి మరణించాడు అని చెప్పుకోలేదు. There have been many religions, many religious leaders, and there are many religions in the world, but none of them have ever claimed to be dying for the sins of the world. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక మత సంబంధమైన నాయకులు ఉన్నారు, కానీ ఈ లోక పాపముల గురించి మేము చనిపోయామని ఎవ్వరూ చెప్పుకోలేదు. That's the first thing. And secondly, అది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే none of them ever rose from the dead. వారిలో ఎవరు కూడా మరణము నుండి మరలా తిరిగి లేవలేదు. When they died, that was it. It never came out of the grave. Death is man's greatest enemy. No one has ever been able to conquer it. వాళ్ళు మరణించారు, అంతే. ఆ సమాధిలో నుండి వాళ్ళు బయటకు రాలేదు. మానవుడు జయించలేని ఏకైక శత్రువు మరణం. So that is why we believe that this is the true gospel, the good news. అందుకే ఇదే సువార్త, మంచి వార్త అని మనం నమ్ముతున్నాం. Because of these two very important facts. ఈ 2 ప్రాముఖ్యమైన సత్యాలను ఆధారం చేసుకొని